ఫైనల్లీ మన ఇండియాలో ఐపీఎల్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ ఐపీఎల్‌కి మీరు మీ క్రికెట్ నాలెడ్జ్‌ని యూజ్ చేసి మనీ ఎర్న్ చేయాలనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ వే. అండ్ ఎస్పెషల్లీ ఈ రోజు మనం ఈ వీడియోలో వన్ విన్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఎందుకు వన్ విన్ అండ్ ఎందుకు మీరు వన్ విన్‌లోనే ప్లే చేయాలి? మనకు మార్కెట్‌లో చాలా యాప్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ అలాగే చాలా సైట్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. అయినప్పటికీ మీరు ఎందుకు వన్ విన్‌లోనే ప్లే చేయాలంటే నేను కంప్లీట్‌గా రీజన్స్ ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వన్ విన్ యొక్క లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్‌లో వన్ విన్ యొక్క లింక్ ఉంటది. అండ్ డిస్క్రిప్షన్‌లో లేకపోతే కామెంట్ సెక్షన్‌లో పిన్ చేసి ఉంచుతాను. సో ఈ వెబ్సైట్ యొక్క లింక్ వచ్చేసి కామెంట్ సెక్షన్ ఉంటది. పిన్నెడ్ కామెంట్ లో అక్కడి నుంచి అయితే క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఇలా అయితే రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత మీరు సింపుల్ గా వన్ విన్ లో రిజిస్ట్రేషన్ అనేది కనిపిస్తుంది కదా పైన. ఆ రిజిస్ట్రేషన్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసేసి మీరు సింపుల్ గా మీ డీటెయిల్స్ ఇచ్చేయండి. రెగ్యులర్ గా మీరు యూస్ చేసే మొబైల్ నెంబర్ అండ్ అలాగే ఈమెయిల్ అడ్రస్. మీకు తరచుగా మెయిల్స్ వచ్చేవి అండ్ మీకు ఎక్కువ స్పామ్ మెయిల్స్ రాని మెయిల్ ఇవ్వండి. అండ్ అలాగే పాస్వర్డ్ అండ్ అలాగే ఇక్కడ ప్రోమో కోడ్ దగ్గర ఐపీఎల్ ఫెస్ట్ అని అయితే ఇచ్చేసేయండి. ఎందుకనేసి అంటే మనకి ఐపీఎల్ రిలేటెడ్ గా చాలా అంటే చాలా బోనస్లు అయితే రాబోతున్నాయి. మీరు నా ప్రోమో కోడ్ ని యూస్ చేసి జాయిన్ అయినందుకు మీకు వెల్కమ్ బోనస్ వస్తుంది. అండ్ అలాగే మీకు కొన్ని బెనిఫిట్స్ కూడా ఉండబోతున్నాయి. ఫర్దర్ గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవన్నీ. ప్రోమో కోడ్ ఎంటర్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసేయండి. మీ రిజిస్ట్రేషన్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు సింపుల్ గా లాగిన్ అయితే అయిపోయింది మీ అకౌంట్ లోకి. ఈమెయిల్ ద్వారా లేదంటే మీ మొబైల్ నెంబర్ ద్వారా ఎలా అయినా లాగిన్ అవ్వచ్చు. సో చూడండి, ఇక్కడ నాకు ఒక ఫ్రీ బెట్ అయితే రావడం జరిగింది. నేను నా అకౌంట్ లో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ప్లేస్ యువర్ బెట్ అని ఉంది కదా. సో ప్లేస్ యువర్ బెట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ పాకిస్తాన్ సూపర్ లీగ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో ఈ పాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచ్ అయితే సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు ఈ మ్యాచ్ లో లాహోర్ ఫేవర్ కాబట్టి లాహోర్ మీద కనుక మీరు 1000 రూపీస్ పెడితే మీకు మీ 1000 కాకుండా 600 రూపీస్ ప్రాఫిట్ రావడం జరుగుతుంది. అండ్ అలాగే మీ 1000 మీకు వచ్చేస్తాయి కాబట్టి ఓవరాల్ గా 1600 అయితే రావడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక హైదరాబాద్ కింగ్స్ మెన్ మీద కనుక ప్లే చేస్తే మీకు 100 రూపీస్ కనుక పెడితే మీకు టోటల్ గా 230 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. అంటే మీకు 130 రూపీస్ ప్రాఫిట్ అనమాట. అదే మీరు 1000 పెడితే మీకు 1340 రూపీస్ ప్రాఫిట్ అనమాట యాక్చువల్లీ. సో ఇలా మీరు ప్లే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇందులో మనకి టోటల్ రన్స్ ఉంటాయి. అంటే రెండు ఇన్నింగ్స్ కలిపి లాహోరు హైదరాబాద్ రెండు టీంలకు కలిపి ఎంత స్కోర్ కొడుతుందని రన్స్ ఉంటుంది. అండ్ అలాగే మీకు ఓవరాల్ ఫస్ట్ బ్యాటింగ్ లాహోర్ బ్యాటింగ్ కదా. ఇప్పుడు ప్రెసెంట్ అయితే లాహోర్ బ్యాటింగ్ కి వాళ్ళు ఎంత స్కోర్ కొడతారండి. అండర్ 173 అంటే బిలో 173 కొట్టాలి. యాక్చువల్లీ 172.5 అంటే 173 కొట్టాలి. 172 కొట్టినా సరే మీరు విన్ అయినట్టే. ఇఫ్ 173 కనుక కొడితే మీది లాస్ అయినట్టు అనమాట. సో అలాగే ఇక్కడ మీకు ఇక్కడ 173 కనుక ప్లేస్ చేస్తే మీకు 100కి 140 రూపాయలు అనమాట. ఇక్కడ లేదంటే 1000కి 1400 రూపాయలు వస్తాయి. ఇక్కడ 173 కనుక మీరు ప్లేస్ చేస్తే, అదే మీరు 183 కనుక ప్లే చేశారు అనుకోండి, అండర్ 183 యాక్చువల్లీ ఇది 183 కనుక ప్లే చేస్తే 1000కి 860 రూపాయలు మాత్రమే వస్తాయి. సో ఇలా మనకి రన్స్ పెరిగే కొద్దీ తగ్గే కొద్దీ చేంజ్ అవుతూ ఉంటది అనమాట అమౌంట్ కూడా. అదే మీరు ఇక్కడ 173 కదా అండర్, ఇక్కడ ఓవర్ 193 అంటే ఇంచుమించు మనకి 20 రన్స్ డిఫరెన్స్ ఉంది. సో ఆల్మోస్ట్ 20 రన్స్ ఎక్కువ పెట్టినా అంటే 20 రన్స్ ఎక్కువ కొట్టినా మనకు రిస్కే, అలానే 20 రన్స్ తక్కువ పెట్టినా మనకు రిస్కే. సో ఏదైనా సరే మీరు కరెక్ట్ గా పిచ్ యొక్క స్ట్రాటజీస్ అన్ని కనుక చదివి మీకు యొక్క అర్థమైతే దాన్ని బట్టి మీరు ఇక్కడ రిస్క్ తీసుకోవచ్చు. సో లేదంటే మీరు సింపుల్ గా రిస్క్ తక్కువ తీసుకుంటానంటే మనకి స్టార్టింగ్ స్కోర్ 180 ఇస్తున్నాడు కాబట్టి 181 ఇస్తున్నాడు కాబట్టి ఇక్కడ సింపుల్ గా 800 కి ప్లే చేసేయచ్చు. లేదు ఇది నేనైతే డామ్ షోర్ పిఎస్ఎల్ స్టార్టింగ్ మ్యాచ్ కాబట్టి ఓవర్ పెడుతున్నా. సో ఓవర్ మీద అంటే లైక్ 190 అబవ్ కొడతారు. ఆల్మోస్ట్ 200 కొట్టినా కొట్టొచ్చు. ఎందుకనేసి అంటే పిఎస్ఎల్ స్టార్టింగ్ మ్యాచ్ అండ్ అలాగే హై స్కోర్ మ్యాచ్ పెడతారు. అండ్ చాలా రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్స్ వల్ల పెడుతున్నా నేను. 192 191 ఈజీగా కొడతారని పెడుతున్నా. అండ్ నాకు ఫ్రీ బెట్ అయితే వచ్చింది. సో 60 రూపాయలకి 80 రూపాయలు అయితే వస్తున్నాయి. పోతే నా ఏమి పోవు, వస్తే 80 రూపాయలు వస్తాయి. ఎందుకనేసి అంటే నేనేం పెట్టలేదు కాబట్టి. ఇది నాకు ఫ్రీ బెట్ వచ్చింది. మీకు కూడా ఇలా ఫ్రీ బెట్స్ రావాలంటే మీరు రెగ్యులర్ గా ప్లే చేయాలి. ఇప్పుడు సింపుల్ గా మీరు ఇందులో డిపాజిట్ చేసి మీ మనీతో ఎలా ఆడాలి అనుకుంటే సింపుల్ గా ఇక్కడ మనకి డిపాజిట్ అనేది కనిపిస్తుంది కదా. డిపాజిట్ కూడా చాలా సింపుల్ యాక్చువల్లీ. సో డిపాజిట్ మీద క్లిక్ చేసేయండి. డిపాజిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫోన్ పే, పేటిఎం, గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం, యూపీఐ ఇలా ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా. సింపుల్ గా మీరు ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఫోన్ పే అనమాట ఇది డైరెక్ట్ గా. సో 500 మినిమం మనకి 300 యాక్చువల్లీ డిపాజిట్. మినిమం మీరు 300 నుంచి స్టార్ట్ చేయొచ్చు డిపాజిట్. అండ్ ఇక్కడ మీరు 500 ఆర్ 5000 ఎంతైనా మీరు పెట్టుకోండి. మీరు లిమిట్ పెట్టుకుని ఆడుకోండి. ఆ తర్వాత డిపాజిట్ మీద డైరెక్ట్ గా క్లిక్ చేసింది. డిపాజిట్ మీద డైరెక్ట్ గా క్లిక్ చేస్తే మిమ్మల్ని ఫోన్ పేకి రిడైరెక్ట్ అవుతుంది. ప్రెసెంట్ నేను ఈ వీడియో చేస్తున్న ఫోన్ లో నాకు ఫోన్ పే అయితే లేదు. అందుకే నాకు ఫోన్ పేకి అయితే రిడైరెక్ట్ అవ్వదు. అండ్ అలా అని చెప్పేసి ఇంకా మనకి ఐపీఎల్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి నేను ఇంకా ప్లే కూడా చేయను. అందుకే డిపాజిట్ చేయలేదు. జస్ట్ మీకు చెప్తున్న ఆప్షన్ ఇక్కడ ఉందని చెప్పేసి. సో ఇలా మీరు డిపాజిట్ అయితే చేసుకోవచ్చు. మీరు క్రికెట్ ని ఎక్కడ ఫైండ్ చేయాలి అంటే సింపుల్ గా ఈ కింద చూడండి మనకి స్పోర్ట్స్ అని కనిపిస్తుంది. ఆ స్పోర్ట్స్ మీద అయితే క్లిక్ చేసేయండి. కొన్నిసార్లు ఇది ప్లేస్ మారుస్తూ ఉంటారు. ఈ స్పోర్ట్స్ అనే దాన్ని ఫస్ట్ కి తీసుకొస్తారు, హోమ్ బటన్ చివరికి తీసుకొస్తారు. లేదంటే ఇది ఎక్కడైనా ప్లేసులు పెట్టొచ్చు. అన్నిటికీ మీరు కన్ఫ్యూజన్ పడకుండా ఉండాలంటే సింపుల్ గా ఇక్కడ మనకి 3 డాట్స్ ఉంది కదా మెనూ, అక్కడైతే క్లిక్ చేసుకోండి. అక్కడికి వచ్చేయండి. స్పోర్ట్స్ దగ్గర నుంచి మళ్ళీ స్పోర్ట్స్ దగ్గరికి అయితే వచ్చేసేయండి. ఇక్కడ సింపుల్ గా
ఇక్కడ సింపుల్ గా చూస్ టోర్నమెంట్ క్లిక్ చేసుకున్న తర్వాత క్రికెట్ మీద సెలెక్ట్ చేసుకొని క్రికెట్ దగ్గర మనకి ఐపీఎల్ చూడండి, ఐపీఎల్ కి సెపరేట్ గా ఒక కాలం అయితే ఇచ్చేసాడు. అక్కడ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ మీద అయితే పెట్టేయండి. ఇక్కడ మీరు లాంగ్ టర్మ్ బెట్స్ కూడా ప్లేస్ చేయొచ్చు. సో లాంగ్ టర్మ్ బెట్స్ ఎలా ఉంటాయంటే చూపిస్తా చూడండి. అది కూడా లాంగ్ టర్మ్ బెట్స్ లో చూడండి, ప్రీమియర్ లీగ్ లాంగ్ టర్మ్ బెట్స్ విన్నర్ అనమాట. ఇప్పుడు మీరు ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు అంటే, ఇప్పుడు చెన్నై మీద కనుక మీరు ప్లేస్ చేశారు అనుకోండి, చెన్నై మీద కనుక ₹1000 కనుక వేస్తే మీకు 8,000 అయితే వస్తాయి. సో మీరు కనుక చెన్నైని బాగా బిలీవ్ చేస్తున్నారు, చెన్నై మంచి స్ట్రాంగ్ టీం, బాగా కంబ్యాక్ ఇస్తుంది. ఎందుకంటే లాస్ట్ సీజన్ బాగా వరస్ట్ గా పర్ఫార్మ్ చేశారు. సో ఈ సీజన్ లో కనుక కంబ్యాక్ ఇస్తుంది అనుకుంటే మీరు చెన్నై మీద బెట్స్ ప్లేస్ చేయొచ్చు అనమాట. చెన్నై మీద కనుక మీరు బెట్స్ ప్లేస్ చేస్తే 1000 ప్లే చేస్తే మీకు 800 అయితే వస్తుంది. ఇఫ్ చెన్నై కనుక ఛాంపియన్స్ అయితే. అదే మీరు ఆర్సీబీ మీద కనుక 1000 ప్లే చేస్తే మీకు ఆల్మోస్ట్ 5500 అయితే వస్తుంది ప్రాఫిట్. అండ్ అలాగే మీ డబ్బులతో కలిపి 6500 అవుతుంది. అండ్ ఈవెన్ మీరు ఏ టీం మీద అయినా ప్లేస్ చేయొచ్చు. చూడండి, ముంబైకి మాత్రం 1000కి 3500 మాత్రమే ఇచ్చాడు. ఎందుకంటే చాలా స్ట్రాంగ్ ఉంది టీము. సో ముంబైని ఛాంపియన్స్ అవుతారని బిలీవ్ చేస్తున్నారు. బట్ ఐ డోంట్ థింక్ సో. ముంబై ఈసారి కూడా ఛాంపియన్స్ అవుతుంది. మేబీ ప్లే ఆఫ్స్ కి అయితే వెళ్ళొచ్చు, కానీ ముంబై అయితే అవ్వదు. సో పంజాబ్ కింగ్స్ కి మాత్రం 1000కి 1000 ఇస్తున్నాడు. సారీ 9000 ఇస్తున్నాడు. 1000కి 9000 మీ డబ్బులతో కలిపి 10,000 అవుతుంది. సో యూ కెన్ బిలీవ్ పంజాబ్ ఈసారి మళ్ళీ సర్పంచ్ సబ్ కెప్టెన్సీలో వెళ్ళొచ్చు. రాజస్థాన్ రాయల్స్ ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే రియాన్ పరాగ్ తక్కువ కెప్టెన్సీ పర్ఫార్మెన్స్ చెప్పలేం. రాజస్థాన్ రాయల్స్ అయితే నేను ఈవెన్ ప్లే ఆఫ్స్ కూడా వెళ్తారని ఎక్స్పెక్ట్ చేయట్లేదు వాళ్ళ నుంచి. అండ్ నేనైతే పంజాబ్ కింగ్స్ కానీ, ఢిల్లీ క్యాపిటల్స్ కానీ, అండ్ అగైన్ ఆర్సీబీ కానీ, సో ఉన్న టీమ్స్ లో నుంచి, ఉన్న 10 టీమ్స్ లో నుంచి మీరు ఒక 4-5 టీమ్స్ ని పిక్ చేసుకుంటే ఆ 4-5 టీమ్స్ లో ఈజీగా ఏదో ఒక టీం విన్ అవుతుంది అండ్ మీకు ప్రాఫిట్ అయితే వస్తుంది. సో ఈ లాంగ్ టర్మ్ బెట్స్ ని ఎవరి దగ్గర బడ్జెట్ ఉంటే మీరు కనుక ఆడాలనుకుంటే ఇందులో ఆడండి. డెఫినెట్లీ మీకు ప్రాఫిట్ అయితే కన్ఫర్మ్ గా వస్తుంది. మీరు ప్లేస్ చేసి వదిలేయచ్చు హ్యాపీగా. ఐపీఎల్ సీజన్ ఎండ్ అయ్యేసరికి చాలా అంటే చాలా హ్యాపీగా ఉండొచ్చు. సో దీని గురించి నేను సెపరేట్ గా ఒక వీడియో చేస్తాను, అది కంప్లీట్ గా చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఈ లాంగ్ టర్మ్ బెట్స్ వదిలేస్తే ఆ తర్వాత మనకి ఐపీఎల్ లో ఇంకా స్పెషల్స్ అండ్ సంథింగ్ వేరే కాలం యాడ్ చేశాడు. ప్రీమియర్ లీగ్ స్పెషల్స్, ఐపీఎల్ 2026 స్పెషల్స్, టోర్నమెంట్ సెంచరీస్ చూడండి. మొత్తం టోర్నమెంట్ లో ఎన్ని సెంచరీస్ చేస్తారన్న దాని మీద కూడా ఇచ్చాడు. ఓవరాల్ గా అందరు ప్లేయర్లు కలిపి 11 సెంచరీస్ చేస్తారా చేయరా? ఎస్ ఆర్ నో? ఎస్ అయితే ₹1000కి ₹690 మాత్రమే మనకు వచ్చేది. సో నో అయితే మాత్రం ₹1000కి ₹990 వస్తున్నాయి. సో మీరు మీ ఎక్స్పీరియన్స్ ని బట్టి ప్లేస్ చేయొచ్చు. అది ఎస్ ఆర్ నో అంటే నేను ఎస్ అని అనుకుంటున్నా. ఈజీగా 11 సెంచరీస్ బ్యాటింగ్ ట్రాక్స్ కష్టమే బ్రో. 60 మ్యాచ్లు 11 సెంచరీలు కష్టమని చెప్పలేం, ఈజీ అని చెప్పలేం. సో చెప్పలేం. సెంచరీస్ అంటే చాలా కష్టం. అండ్ బ్యాటింగ్ ట్రాక్లు, బ్యాట్ ఇరుగుతారు, కొట్టుకుంటూ పోతారు, రన్స్ వస్తాయి, అవుట్ అయిపోతారు. సెంచరీలు అనేది నాట్ ఎన్ ఈజీ థింగ్. చూడాలి మరి. నేనైతే 11 సెంచరీలు నో అని అనుకుంటున్నా. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఆ తర్వాత టోర్నమెంట్ హైయెస్ట్ ఓవర్లో 33 రన్స్ కొడతారు, ఒక రన్. నేనైతే చెప్పలేము ఇది కూడా. ఎందుకంటే ట్రాక్లు అన్ని రోడ్డు పిచ్లు, కొట్టేయచ్చు, లేదంటే కొట్టకపోవచ్చు. టోర్నమెంట్ హైయెస్ట్ ఇండివిజువల్ స్కోరు 134 యాక్చువల్లీ. ఎస్ఆర్ నో? సో నేనైతే నో అని అనుకుంటున్నా. ఎందుకంటే అంత స్ట్రాంగ్ గా, అంత యాంకర్ ఇన్నింగ్స్ ఆడే ప్లేయర్లు ఎవరు నాకు అనిపించట్లే. అంటే హిట్ చేస్తారు, 70-60 రన్స్ ఈజీగా తక్కువ బాల్స్ లో కొట్టేసి వెళ్ళిపోతారు. అందరూ ఇదే స్ట్రాటజీతో ఆడుతున్నారు కాబట్టి నేనైతే 134 నో అని అనుకుంటున్నా. లైక్ సమ్ ప్లేయర్స్ లైక్ రుతురాజ్ గైక్వాడ్ అండ్ అలాంటి ప్లేయర్స్ ఉన్నారు యాంకర్ ఇన్నింగ్స్ ఆడేవాళ్ళు. అలాంటి ప్లేయర్స్ కూడా బీట్ చేయలేరని అనుకుంటున్నా ఈ 134 ని. సో మీరైతే హ్యాపీగా 134 నో పెట్టుకోవచ్చు. ఏమో వైభవ్ సూర్యవంశీ ఇలాంటి ప్లేయర్లు కనుక క్లిక్ అయి కొట్టుకుంటూ పోతే ఎవరం ఏం చేయలేం కానీ. సో ఇలాంటివి, ఇలా మనకి ఈ స్పెషల్ కూడా ఉంటది. సో ఇవి కూడా మీరు ప్లే చేయొచ్చు. లాంగ్ టర్మ్ బెట్స్ అనమాట. హ్యాపీగా వదిలేసి ఐపీఎల్ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. ఇక మీరు డైరెక్ట్ గా మ్యాచ్ ఆడుకుంటే, సో ఇంకా టోర్నమెంట్ కంపారిజన్ అని కూడా ఉంది. ఇది కొత్తగా యాడ్ చేశాడు యాక్చువల్లీ. లాస్ట్ సీజన్ నుంచి లేదు, ఈ సీజన్ నుంచి యాడ్ చేశాడు. విరాట్ కోహ్లీకి, సూర్యకుమార్ యాదవ్ కి కంపారిజన్ అనమాట. యాక్చువల్లీ ఎవరు ఎక్కువ రన్స్ కొడతారు, లేదంటే ఎవరు లీడ్ ఉంటారు అని చెప్పేసి. ఆబ్వియస్లీ మీరు విరాట్ కోహ్లీ మీద బ్లైండ్ గా వెళ్ళిపోవచ్చు బ్రో. సో ఇక్కడ విరాట్ కోహ్లీ అయితే టాప్ నాచ్ ఫామ్ లో ఉంటాడు. అండ్ ఆర్సీబీ వెన్యూస్ అన్ని మాక్సిమం హోమ్ గ్రౌండ్లు ఉంటాయి. సో ఎస్పెషల్లీ చిన్నస్వామి స్టేడియంలో విరాట్ కోహ్లీకి మంచి రికార్డ్ ఉంది. అండ్ అనదర్ సైడ్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ డిప్ అయింది. ఎప్పుడు ఎలా ఆడతాడో తెలియదు, ఎందుకు ఆడతాడో కూడా తెలియదు కొన్నిసార్లు అయితే. సో ఆ లెక్కను చూసుకుంటే నేనైతే విరాట్ కోహ్లీ వెళ్ళిపోవచ్చు. సో మీలో ఎవరైనా విరాట్ కోహ్లీ అనుకుంటే విరాట్ కోహ్లీకి వెళ్ళొచ్చు. విరాట్ కోహ్లీ టోటల్ రన్స్ 600 నో పెట్టేసుకోవచ్చు. అండ్ అలాగే సూర్యకుమార్ యాదవ్ టోటల్ రన్స్ 550, ఇది కూడా నో పెట్టేసుకోవచ్చు. టోటల్ ఫోర్స్ 100 ఫోర్స్, ఇది వీళ్ళిద్దరి మధ్యన, వీళ్ళిద్దరు కలిపి ఫోర్స్ అనమాట యాక్చువల్లీ. అంటే సరే 50 ఫోర్స్ కొట్టాలి. ఒకసారి స్టాట్స్ చెక్ చేయండి, లాస్ట్ సీజన్ విరాట్ కోహ్లీ ఎన్ని ఫోర్స్ కొట్టాడు అనే దాన్ని బట్టి. సో దాన్ని బట్టి మీరు ఎస్ఆర్ నో పెట్టొచ్చు.
అండ్ ఎందుకంటే సేమ్ టైప్ ఆఫ్ ట్రాక్స్ కాబట్టి ఈసారి కూడా బ్యాటింగ్ పిచ్లు. సో అలా మీరు అనాలిసిస్ చేసుకుని బెట్స్ ప్లేస్ చేయండి. ఓకేనా? సో ఇది లాంగ్ టర్మ్ బెట్స్ గురించి, లాంగ్ టర్మ్ ప్లాన్స్ గురించి. అండ్ అలాగే ఇంకా ఇండియన్ ప్రీమియర్ లీగ్ వచ్చేస్తే ఇక్కడ షెడ్యూల్ ఉంటుంది మ్యాచ్లు మొత్తం. సో ఇక్కడ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై, కోల్కతా, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ అండ్ ఇలా ఉన్నాయి ఫస్ట్ మ్యాచ్లని. ఇలా మీరు ఇక్కడ నుంచి ముందుగా బెట్స్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. సింపుల్ గా ఏముండదు, సింపుల్ గా మ్యాచ్ సెలెక్ట్ చేస్తారు. హైదరాబాద్ అయితే హైదరాబాద్, బెంగళూరు అయితే బెంగళూరు. నేనైతే హైదరాబాద్ అనుకుంటున్నా. హైదరాబాద్ సెలెక్ట్ చేసి ఒక 1000 రూపీస్ పెట్టేసి సెలెక్ట్ చేసేసి ఇక్కడ ప్లేస్ బెట్ కొట్టేస్తే బస్ అయిపోద్ది. మీ వాలెట్ లో డబ్బులు ఉంటాయి. నా వాలెట్ లో డబ్బులు లేవు కాబట్టి అవ్వలేదు. సో మీరు బెట్స్ ప్లేస్ చేసిన తర్వాత ఇందాక నేను ఆల్రెడీ మీకు ఎలాగో స్టార్టింగ్ లో ఒక బెట్ ప్లేస్ చేసి చూపించాను కాబట్టి అది చూపిస్తాను. ఇక్కడికి వచ్చేసి మన ప్రొఫైల్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ మన ప్రొఫైల్ దగ్గరికి ఇచ్చేసి మన ప్రొఫైల్ దగ్గర నుంచి బెట్ హిస్టరీ దగ్గరకు వచ్చేస్తే మనం బెట్స్ ప్లేస్ చేసినవి అయితే కనిపిస్తాయి ఇక్కడ. సో నేను లాస్ట్ టైం చేసిన వరస్ట్ తప్పు ఏంటంటే జింబాబ్వే అండర్-19, నైజీరియా అండర్-19 మ్యాచ్ అనవసరంగా ఆడేసాను 1300. అదే నేను చేసిన తప్పు. మంచి రేషియో ఉందని కక్కుర్తి పడ్డాను. ఇలానే రేషియోలో కక్కుర్తి పడద్దు, నేను చెప్పేది అదే ఎప్పుడైనా. సో ఆ తర్వాత చూసుకుంటే మనకి ఇక్కడ ఇలా చూపిస్తుంది అనమాట. సో మనం పెట్టింది 191 ఓవర్ అనమాట. అంటే మనం ఆల్రెడీ మనం ఓవర్ కారు కొట్టారు, దుబ్బేలా ఉంది ఇది. సరే ఫస్ట్ ఓవరే కదా అయింది. అండ్ ఇప్పుడు పెట్టుకుని ఉంటుంటే అది మనకి 192 కానీ 4 పైసా పెరిగింది అనమాట. అదే 160కి 60 అయితే ఇప్పుడు కనుక మీరు 187 కనుక ఎస్ పెట్టుకుంటే మీకు 100కి 100 రూపాయలు వస్తాయి. 187 యాక్చువల్లీ టార్గెట్ అది. సో అలా మీకు టార్గెట్స్ అయితే ఉంటాయి. మీకు ట్రెక్స్ కనుక వాడుతూ ఉంటే దాన్ని బట్టి మీకు టార్గెట్స్ డిసైడ్ అయిపోతాయి, మీకు తెలిసిపోతుంది. అండ్ ఇంకొక అనదర్ బెస్ట్ బెనిఫిట్ ఏంట్రా 1win లో అంటే మనకి ఫ్రీగా ఎవ్రీ వీక్ బోనస్ వస్తుంది. ఎలా అంటే మీరు లాస్ అయిన దాని నుంచి మీకు పర్సంటేజ్ కింద బోనస్ అయితే వస్తుంది. మీరు ఎవ్రీ వీక్ ఎంతైతే లాస్ అవుతారో లాస్ నుంచి మీకు ఫ్రీ బెట్స్ వస్తాయి, బోనస్లు వస్తాయి. అండ్ అలాగే ఫ్రీ మనీ కూడా వస్తుంది. ఆ ఫ్రీ మనీ ఎక్కడి నుంచి క్లెయిమ్ చేసుకోవాలంటే సో ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ ఫ్రీ మనీ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ గిఫ్ట్ సింబల్. ఆ ఫ్రీ మనీ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ స్పిన్ వీల్ అని ఉంటది. ఈ స్పిన్ వీల్ మీకు ప్రతి రోజు వస్తుంది. మీరు ఐపీఎల్ మొత్తం ఆడితే కనుక మీకు ప్రతి రోజు స్పిన్ వీల్ వస్తుంది. అక్కడి నుంచి మీరు ప్లే చేసుకోవచ్చు. సో నాకైతే ఈ స్పిన్ వీల్ లో ఒకసారి $50 వచ్చాయి. మీరు చెప్తే నమ్మరు, $50 వచ్చాయి. అంటే 4400 ఆర్ 4300 రూపీస్. దానికి సంబంధించిన క్లిప్ కూడా ప్లే చేస్తాను, ఇక్కడ చూడొచ్చు మీరు. అన్ని డబ్బులు అయితే వస్తాయి ఈ ఫ్రీ స్పిన్ నుంచి. సో మీరు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. నాకు అలాగే $25 ఒకసారి వచ్చాయి ఈ ఫ్రీ స్పిన్ లో. అలా ఉంటది. అండ్ అలాగే మీకు ఇక్కడ రెగ్యులర్ గా టికెట్స్ వస్తాయి, ఇవి కూడా క్లెయిమ్ చేసి మీరు గివ్ అవేలో పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ మీకు ఇక్కడ 1win కాయిన్స్ అనమాట. మీరు ఆడుతున్న కొద్ది మీకు కాయిన్స్ వస్తాయి. ఆ కాయిన్స్ బట్టి కూడా మీరు ఆడొచ్చు అనమాట. ఈ కాయిన్స్ బట్టి మీరు మనీని ఎక్స్చేంజ్ చేసుకుని ఆ మనీ నుంచి మీరు ప్లే చేయొచ్చు అనమాట. సో నేను ఆ కాయిన్స్ నుంచి ఎన్నిసార్లు మనీ కింద కన్వర్ట్ చేసానో వాటి అన్నిటి స్క్రీన్ రికార్డులు అవి ఇక్కడ ప్లే అవుతూ ఉంటాయి. ఒకసారి చూడండి, మీకు నమ్మకం వస్తుంది. సో అలా మీరు 1win లో మీరు ఆడుతున్న కొద్ది మనీని జనరేట్ చేయొచ్చు అనమాట. మీకు ప్రాఫిట్స్ వస్తున్న మనీ వస్తుంది. ఒక ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక లాస్ వస్తే ఈ వచ్చే ఫ్రీ మనీ నుంచి మీరు పోయిన డబ్బుల్ని రికవరీ చేసుకోవచ్చు అనమాట. ఇలా మీకు బెస్ట్ ఏదైనా ప్లాట్ఫామ్ ఉంది అంటే అది నేను చెప్పేది 1win మాత్రమే. సో మీకు కనుక క్రికెట్ నాలెడ్జ్ ఉంటే ఖచ్చితంగా దీంట్లో మాత్రమే ప్లే చేయండి. అండ్ అదే వీడియోలో నేను మీకు చెప్పాలనుకున్నది, మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్ గా మనకి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి, నేను మీకు క్లారిటీ అయితే ఇస్తాను.